ఆ కథ వింటమే కాదండి, క్లైమాక్స్ బాగోలేదు అని నా కొన్న టికెట్ని క్యాన్సిల్ చేసి రేపు వెళుతురు కానీ మీరు ఈ క్లైమాక్స్ రాసి వెళ్ళండి అని ఆ జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన అండి. అక్కడ వారు పక్కన సీట్ పక్కన ఒక చిన్న ఇలా ఉండేది, ఒక దివారం లాగా. మీకు పడుకుని రాయటం అలవాటు అంటే కదా, రావు గోపాలరావు చెప్పారు, మేము బయట కూర్చుంటాం, మీరు దీని మీద పడుకుని రాయండి అని. ఆ మహానుభావుడు బయట కూర్చుని నన్ను లోపల ఆ క్లైమాక్స్ రాయించారు చండశాస్త్రుడు. నేను జీవితంలో సినిమా రచయితను అవ్వగలను అని ఆయన ఆ రోజున అన్న మాట ఎందుకు అన్నారో తెలియదు. మీరు ఇండస్ట్రీని ఏళ్తారు అన్నాడు. అది అసలు అర్థం కాని అయోమయం. మొదటి సినిమా రాస్తున్నాం, మమ్మల్ని ఎంత మాట అన్నారు ఏంటని. మరి 400 సినిమాలు రాయగలిగామంటే ఆ దైవం యొక్క ఆశీస్సులే. ఎందుకంటే నేను ఏనాడు ఆ రోజుల్లో దేవుడికి దండం పెట్టేవాడిని కాదండి, ఆయనే మా దైవం, ఆయనకే దండం పెట్టుకునేవాడిని ఎప్పుడు. అలాంటి మహానుభావుడు ఈ రోజున జనవరి 18 అనగానే ఆ ఉదయం సూర్యుడు ఎలా ఉదయించాడో మాకు తెలియదు, కానీ అభిమానుల గుండెలు తరుక్కుపోయేటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. మరి అయినా సజీవంగా ఆ మహానుభావుడు మా అందరి మధ్య ఉన్నాడు, ఉంటారు. కోటాను కోట్ల మంది అభిమానులు నిత్యం ఆయన ఒక దైవంలాగా కాపాడుతూనే ఉంటారని విశ్వసిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఆయన ఆశీస్సు లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.